మహాగణుడు మహోన్నతుడైన తండ్రి దేవునికి నా హృదయపూర్వక నిండు స్తోత్రాలు చెల్లిస్తూ మరి దైవ సన్నిధికి చేరవచ్చిన మరి ప్రతి వారికి కూడా క్రీస్తునందు పరిశుద్ధులు మరి పెద్దలకును చిన్నలకును అందరికి కూడా ప్రభువైన యేసు క్రీస్తు పేరట అందరికి కూడా శుభాలు వందనాలు తెలియపరుస్తూ ప్రార్థన చేసుకుని వాక్య పరిచయంలోకి మనం వెళ్దాం. ప్రార్థన. సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడైన తండ్రి సర్వాధికారి మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామమునకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మా తండ్రి ఈ దినము మమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచి ఆరోగ్యవంతులుగా ఉంచి మీ సన్నిధిలో మిమ్మల్ని సేవించిన శక్తిని మాకు ప్రసాదించినందుకు స్తోత్రాలు దేవా. ఇంతవరకు చక్కని కీర్తనల ద్వారా నా తండ్రి ప్రార్థనల ద్వారా వాక్య భాగాల ద్వారా మిమ్మల్ని మహిపరచిన కృపను అనుగ్రహించారు నాయన. మరి మీ వాక్యములోనికి మేము వెళ్ళుచుండగా ఈ వాక్య పరిచర్లు కూడా మీ సహాయమును కోరుచు మీ మాటల ద్వారా మా బ్రతుకులను సరిదిద్దుకోవడానికి కృప చూపమని నాయన. మరి తండ్రి మీకు మహిమ తెచ్చే పాత్రలుగా మేము బ్రతకడానికి కూడా కృప చూపమని మేము తెలియజేస్తున్న మా బలహీనతల్లోనూ అపరాధాల్లోనూ దయతో క్షమించబడి వచ్చిన వారి అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ప్రభునామన అందరికి ప్రత్యేక వందనాలు. మరి దేవుని యొక్క కృపలో గత వారం నుంచి మరి ఈ దినము వరకు అందరినీ కూడా ఆయన సజీవులుగా ఉంచినందుకు ముందుగా ఆయనకి నా హృదయపూర్వక స్తోత్రాలు. మరి గత వారం అంతా ఒక ప్రక్క ఎండ తీవ్రత, అలాగే ముఖ్యంగా మరి కుటుంబ ఇబ్బందులు, సమస్యలు, బలహీనతలు, మరి వారంలో అంతా కూడా మరి సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాలని దేవుడు ఎంతగానో తన కృప ద్వారా కాపాడినందుకు మరి ఆయనకు స్తోత్రాలు. అలాగే మరి ఎండ తీవ్రతను కూడా మీరు ప్రక్కన పెట్టి దేవుని సన్నిధికి వచ్చినందుకు మరి దేవుని బట్టి దేవుని యొక్క దీవులు మీరు కూడా మరి ఆ కృతజ్ఞత మర్చిపోకుండా రావటం అనేది అది గొప్ప భాగ్యం అమ్మా. రైట్, ప్రార్థన మనం వాక్య పరిచయంలోకి వెళ్దాం. కీర్తన గ్రంథంలో కీర్తన గ్రంథం 111వ కీర్తన 111వ కీర్తన 2వ వచనాన్ని చదువుతాం. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ. ఇది గొప్ప మాట. దేవుని యొక్క కార్యాలన్నీ కూడా గొప్పగానే ఉంటాయి. మనుషుల కార్యాలు కొంచెం లోపం ఉండొచ్చు లేదా అల్పంగా ఉండొచ్చు, కానీ ఆయన కార్యాలు, ఆయన క్రియలు గొప్పవి అని అన్నాడు. ఆ గొప్ప కార్యాలు ఏం చేస్తున్నారంట? వాటి యందు ఇష్టము గలవారు. అంటే ఆయన చేసిన గొప్ప కార్యాలు వాటి యందు ఇష్టము గలవారు ఏం చేస్తున్నారంట? వాటిని విచారిస్తున్నారట. వాటిని విచారిస్తున్నారు అన్నాడు ఆయన. ఓకేనా? మనం కూడా ఈరోజు ఆయన గొప్ప కార్యాలని మనం చూద్దాం. ఆయన గొప్ప కార్యాలను కూడా మనం చూద్దాం. 139వ కీర్తన 139వ కీర్తన 17వ వచనాన్ని కూడా మనం చదువుతాం. చూడండి. దేవా నీ తలంపులు, అంటే దేవుని యొక్క తలంపులు ఎంతో ఇష్టమంట భక్తుడికి. ఎందుకని? తర్వాత చదవండి. వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించదు అనుకుంటున్నా అని ఇసుక కంటే లెక్కకు ఎక్కువగా ఉన్నాయంట. అంటే దేవుని యొక్క కార్యాలు లెక్క పెట్టడానికి కూడా అవకాశం లేదట. లెక్క ఒకవేళ దేవుడి కార్యాలు చేశాడు కదా అండి, మనం లెక్క పెట్టుకున్నాం అనుకోండి, ఇసుక కంటే ఎక్కువగా ఉన్నాయంట. ఎవరి కార్యాలు? దేవుని కార్యాలు. అందుకు భక్తుడు ఏమన్నాడయ్యా అంటే, నీ తలంపులు నాకెంతో ప్రియమైన, వాటి మొత్తం అంతా
మొత్తం అంతా ఏమని చెప్పాడు అక్కడ? గొప్పవి. అంటే ఆయన మన పట్ల చేసే కార్యాలు ఏంటి? గొప్పవి. అమ్మా, ఎందుకు ఆ గొప్ప కార్యాలు ఆయన చెయ్యాలి అంటే ఆయన ఏమై ఉండాలి? గొప్పవాడై ఉండాలి. అది గొప్పవాడే గొప్ప కార్యాలు చేయగలుగుతాడు. అందుకు ఆ మాట చెప్తున్నాడు చూడండి. ఆయన కూడా 99వ కీర్తనలో 3వ వచనం, భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు. ఒకసారి, ఆయన నామమే గొప్పది. అంతేనా? ఆయన నామమే గొప్పది అని చెప్తున్నాడు. ఆయన నామం అంత గొప్పది కనుక ఆయన నామం గొప్పది కనుక ఆయన నామాన్ని ఎరిగిన వారిని ఆయన ఏం చేస్తాడో? గొప్ప చేస్తాడు. ఆయన నామాన్ని ఎరిగిన వారిని కూడా ఆయన ఏం చేస్తాడో? గొప్ప చేస్తాడు. కొన్ని రుజువులు మనం చూద్దాం. ఆదికాండం 12వ అధ్యాయం. ఆదికాండం 12వ అధ్యాయము తీసారమ్మా? 2వ వచనాన్ని చదువుదాం. 2వ వచనాన్ని చదువు. ఈ మాట చూడాలి. నిన్ను గొప్ప జనముగా చేసి, ఎవరినే? అబ్రహాముని. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చెయ్యుదును. ఎవరి నామాన్ని? అబ్రహాము నామాన్ని. అబ్రహాము యొక్క నామాన్ని ఏం చేస్తానన్నాడు ఆయన? గొప్ప చేస్తా అన్నాడు. ఎలా? ఆయనకు పుట్టిన జనాంగం ద్వారా, ఆయనకు పుట్టిన ప్రజల ద్వారా ఏం చేస్తానన్నాడు? ఆయన నామాన్ని గొప్ప చేస్తానన్నాడు. అందుకే మనం ఇందాక చదువుకున్నాం, ఆయన నామము గొప్పది. ఆయన నామము ఎరిగిన వారు ఆయనని స్తుతిస్తారు. ఎందుకంటే ఆయన గొప్ప కార్యాలు చేసేవాడు. దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడు. అందుకే ఆయన చేసిన కార్యాలు, తలంపులు లెక్క కూడా దొరికేవి కావని చెప్తున్నాడు ఆయన. లెక్క కూడా దొరికేవి కావని చెప్తున్నాడు ఆయన. తర్వాత ఒకసారి 2వ వచనం మరలా చదవండి. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేస్తానంటున్నాడు. నీ నామమును గొప్ప చేస్తానంట. ఇప్పుడు అబ్రహాము యొక్క నామాన్ని ఏం చేశాడు ఆయన? గొప్ప చేశాడంట. యోబు గ్రంథం 1వ అధ్యాయము. ఒకసారి ఆదికాండం 18వ అధ్యాయం 18వ వచనం. 18వ అధ్యాయము ఆదికాండం 18వ వచనం చూడండి. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును. ఇంకా అవలేదు అప్పటికి. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? గొప్ప జనముగా చేస్తానన్నాడు. ఆ గొప్ప జనం ఎవరయ్యా అంటే ఇశ్రాయేలు వారు. అంటే గొప్పవారే కాదు, వాళ్ళు గొప్పవారే. అది అబ్రహాము నామాన్ని ఏం చేశాడు ఆయన? అందుకే మా పితరుడు అబ్రహాము అని చెప్పుకుంటూనే ఉన్నారు వాళ్ళు. ఎవరో? ఇశ్రాయేలు. అంటే ఆయన నామాన్ని ఎరిగిన వారిని ఆయన ఏం చేస్తున్నట్టు? గొప్ప చేస్తున్నాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. చూడండి. అతనికి ఎన్ని ఉన్నాయంట? 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను. ఎవరికే? యోబు గారికి. బహుమంది పనివారు అతనికి ఆస్తిగా ఉన్నారట. తర్వాత గనుక ఆ తూర్పు దిక్కునున్న జనులందరిలో అంటే తూర్పు దిక్కునున్న వారందరికంటే గొప్పవాడు ఎవరు? యోబు. అబ్రహాముని గొప్ప చేశాడు ఆయన. అలాగా యోబును కూడా ఎందుకు గొప్ప చేశాడు? ఆ గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాడు గనక. అతన్ని ఏం చేశాడు? గొప్పగా చేస్తానని వాగ్దానం అది. ఇంకొక మాట, మన తలంపులు వేరు, ఆయన తలంపులు వేరు. మన తలంపుల కంటే ఆయన తలంపులు గొప్పవి. మనం ఇక్కడ వరకే ఆలోచిస్తాం. ఇంకొక మాట అంటే మన పరిధిగా ఆలోచించాలంటే మనం ఈ రోజు గురించి ఆలోచించగలం, అవునా? కానీ దేవుడు భవిష్యత్తు, రాబో కాలాన్ని గురించి కూడా ఆలోచిస్తాడు మన గురించి. ఎక్కడ అబ్రహాము
ఎక్కడ ఇశ్రాయేలు యొక్క జనాంగము? ఇసక రేణువంత జనాంగము. అవునా కదంటారా? అబ్రహాం ఏనాడైనా ఆశించాడు అలాగా? లేదు, ఏదో ఒక సంతానం ఉంటే చాలనుకున్నాడు ఆయన. అందుకు ఆయన నామాన్ని గౌరవించాడు. దేవుడు అతని నామాన్ని ఏం చేశాడు? గొప్ప చేశాడు. ఆ గొప్పది ఏంటంటే గొప్ప జనాన్ని ఇచ్చి ఆయన నామాన్ని గొప్పగా చేశాడు. అలాగే యోబును కూడా తూర్పు దిక్కునున్న వారందరికంటే గొప్పవాడంట. ఎవరో? యోబు. అంటే ఈ వీళ్ళందరూ కూడా గొప్పగా చేసింది ఎవరయ్యా అంటే దేవుడు. వీళ్ళందరూ సీక్రెట్ ఏంటయ్యా అంటే ఆ గొప్ప దేవుడిని కలిగి ఉన్నారు. వీళ్ళందరూ కూడా గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నారు. అంతే కదా, మనం కూడా ఎవరితో గొప్పవారితో చేస్తే గొప్పగానే కనబడతాం కదంటారా? అట్లాగే ఒకసారి కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. నిర్గమకాండం 18వ అధ్యాయము 11వ వచనం చూడండి. ఐగుప్తీయులు వాళ్ళేం సామాన్యులేం కాదు. ఎందుకని? వాళ్ళ బలం గొప్పదే. అందుకు ఐగుప్తీయులు గర్వించారు, బలాన్ని బట్టి గౌరవించారు. అమ్మా, గర్వించి అంటే వారికి ఉన్న దాన్ని బట్టి గర్వించి ఇశ్రాయేలు యొక్క ప్రజల మీద ఏం చేశారు? అక్కడ మాట చెప్పాడండి, దౌర్జన్యమును బట్టి దేవుడు ఏం చేశాడంటే వారి పట్ల చేసిన దాన్ని ఆయన చూచి, అండర్లైన్ చేయండి, యెహోవా సమస్త దేవతల కంటే. అంటే ఇప్పుడు ఐగుప్తులు ఎవరు నమ్మారు? దేవతలు నమ్మారు. వారి దృష్టిలో వారి నమ్మిన దేవతలు గొప్పవే. అందుకని ఐగుప్తీయులందరూ కూడా గొప్ప పరో ఉన్నాడు, గొప్ప దేవతలు ఉన్నాయి, గొప్ప రాజ్యం ఉందనుకున్నారు వాళ్ళు. అందుకే ఇశ్రాయేలు వారిని ఎలా చూశారు? తక్కువ చూపు చూశారు, దౌర్జన్యంగా ప్రవర్తించారు. కానీ ఇశ్రాయేలు వారు లోకంలో బలహీనులేమో కానీ వారి నమ్మిన దేవుడు గొప్పవాడు. ఓకేనా? వారి నమ్మిన దేవుడు గొప్పవారు. ఇప్పుడు దేవుడు చూచి తర్వాత ఆ యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు ఎవరో మోషే చెప్తున్నాడు అక్కడ. ఎవరో మోషే గారు మామగారు చెప్తున్నారు. ఆయన కూడా ఆ దేవతలు ఆరాధించిన వ్యక్తి. ఆయన ఎందుకు అంటే ఇశ్రాయేలు ప్రజలు ఎలాగైతే వచ్చారు ఇవన్నీ వివరించాడంట. ఎవరికే? మోషే మామగారికే. మోషే మామగారికే వివరించాడంట. యెహోవా ఇవన్నీ చేశాడు, ఇవన్నీ చెప్తే ఆయన ఆశ్చర్యపోయి ఆయన అంటున్నాడంట, ఏమని? ఐగుప్తి దేవతల కంటే గొప్పవారు. ఎవరో? యెహోవా. ఇప్పుడు ఆయన కూడా నిజదేవుని ఎరగకపోయినా ఆ దేవుని యొక్క గొప్పతనం తెలిసింది. ఎలాగ? ఆయన చేసిన గొప్ప కార్యాలు బట్టి. అంతేనా? ఆయన చేసిన గొప్ప కార్యాలు బట్టి ఆ దేవుడు గొప్పవాడు. ఎవరికంటే? సమస్త దేవతల కంటే. తప్పుగా అనుకోవద్దు. దేవతలు దేవుళ్ళు ఎవరో? దేవతలు మనుషులు చేసుకున్నవారు దేవతలు. ఇందులో ఎటువంటి మనం భయపడవలసిన పని లేదు, ఆలోచించవలసిన పని లేదు. దేవతలు ఎవరయ్యా అంటే మనుషుల్లోంచి వచ్చినాయి. మరి దేవుడు ఎవరయ్యా అంటే సృష్టికర్త. ఆయన నుండి మనం వచ్చాం. అందుకే ఆయన గొప్పవాడు. ఇప్పుడు నేను చేసింది గొప్పదవదో, నన్ను చేసిన వాడు గొప్పడవుతాడు. అంతేనా? నన్ను చేసిన వాడు గొప్పడవుతాడు. నేను చేసింది గొప్పదవదు కదా. అందుకే ఆయన ఏమన్నాడు? సమస్త దేవతల కంటే గొప్పవాడని ఎవరు గుర్తించారు? మోషే మామగారు గుర్తించారంట. ఎందుకంటే ఆయన చేసిన కార్యములు బట్టి. ఒకసారి అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం 27వ వచనం చూసారా? 27. మరియు ఈ మనవృత్తి యందు లక్ష్యము తప్పిపోవుటయే కాక, ఒకసారి మహాదేవి అయిన అర్తిమీదేవి యొక్క గుడి కూడా తృణీకరింపబడి ఆసియా అంతటా భూలోకమందును పూజింపబడుచున్న ఈమె యొక్క గొప్పతనము తొలగిపోవునేమో అని
భయం పడుతున్నారట అక్కడ ఉన్నవారు, ఎఫెసులో ఉన్నవారు. ఓకేనా? ఇంతకీ ఆ అర్తిమిదేవిని ఆరాధించేవారట వాళ్ళు. భూలోకమంతటా ఆవిడకున్న గొప్ప పేరు ఏమైపోద్ది? తొలగిపోద్దేమో అని. ఎందుకు తొలగిపోద్ది? 26వ వచనం చూడండి. అయితే చేతులతో చెయ్యబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్తున్నాడు. ఓకేనా? మనం ఎవరు చెప్పిన ఏం చెప్తున్నారో, చేతులతో చెయ్యబడిన ఏమి కావు? దేవతలు కావు. పాయింట్ అర్థం చేసుకోవాలి. చేతులతో చేయబడినవి దేవతలు కావు. కానీ లోకం దేని గౌరవిస్తుంది? చేతులతో చేయబడిన వాటినే గొప్పవనుకుంటుంది. ఇప్పుడు పౌలు గారు ఏం చెప్తున్నాడో, చేతులతో చేయబడినది ఎంత గొప్పదైనా గొప్పదే కాదు అన్నాడు. మరి దేవుడు అందుకే సమస్త దేవతల కంటే గొప్పవాడైన. ఎందుకని? ఆ మహానుభావుడు సమస్తాన్ని చేశాడు. కానీ దేవతలు అనేది మనం చేయవలసి వస్తుంది. ఓకేనా? అది ఎవరైనా సరే యేసు ప్రభు యొక్క ప్రతిభను కూడా ఈ చేతులతో చేస్తే అది కూడా గొప్పది కాదు. మరియమ్మ బొమ్మను కూడా ఈ చేతులతో చేస్తే అది కూడా గొప్పది కాదు. ఎందుకంటే ఈ చేతులతో చేసా కానీ ఆ చేతులతో చేయబడిన దానికి ఊపిరిపోయినపోయావు నువ్వు. ఊపిరిపోయినప్పుడు అది ఎంత గొప్పదవుతుంది? ఇప్పుడు ఊపిరి పోసాడు. ఆయన చేతులతో మనల్ని నిర్మించాడు. ఆయన చేతులతో మనల్ని ఏం చేశాడు? ఆయన నిర్మించాడు. ఇప్పుడు మనం గొప్పవారు, మనం చేసుకున్నవి గొప్పవి కావు అని ఆయన చెప్తూ జరుగుతున్నాడు. ఓకేనా? కనుక లోకములో మనుషులు అనుకునేవి గొప్పవి కావు, కానీ మనుషులు చేసిన వాడు గొప్పవాడు, మనుషుల పట్ల చేసే కార్యాలు గొప్పవి. అంతేనా? రైట్. మరికొన్ని మాటలు మనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 45 అధ్యాయం. ఇర్మియా గ్రంథం 45 అధ్యాయం 5వ వచనాన్ని చదువుదాం. 5వ వచనాన్ని చదువుదాం. చూడండి అక్కడ, నీ నిమిత్తము నీవు గొప్ప వాటిని వెతుకుచున్నావా అన్నాడు. నీ నిమిత్తం ఏమి వెతుక్కున్నావు? గొప్ప వాటిని వెతుకుచున్నావా? ఏమన్నాడు ఇక్కడ? వెతకవద్దు అన్నాడు. ఒకసారి ఎవరితో మాట్లాడుతున్నారో అది కావాలి అమ్మా. ఎవరితో మాట్లాడుతున్నాడో తెలుసుకుని వాక్యం చదవాలి. ప్రతి మాట అక్కడ ఉంది కదా, అది మనకే సంబంధించిందని తీసుకోకూడదు ఏమో. అంతేనా? రైట్. డాక్టర్ గారు కూడా ట్యాబ్లెట్లు ఇస్తే వయసుని బట్టి ఇస్తాడు, రోగాన్ని బట్టి ఇస్తాడు. మందుల షాపులో ఉన్న మందులన్నీ కూడా ఏదైనా మందే కదని వేసుకోకూడదు. ఏ రోగానికి ఏ మందో అది వేసుకోవాలి. అలాగే దైవ గ్రంథంలో దేవుడు ఎవరితో మాట్లాడాడో, ఎందుకు మాట్లాడాడో అన్న విషయాలు కూడా మనం నేర్చుకోవాలి. ఇప్పుడు దేవుడు మనతో ఏం మాట్లాడాడో కూడా మనకు కావాలి. ఏమంతేనా? రైట్. ఇంతకు అక్కడ ఏంటి? 45 అధ్యాయంలో చూస్తే ఇర్మియా 2వ వచనం చదవండి. బారాకు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నిన్ను గూర్చి ఎలాగూ సెలవిస్తున్నాడు. ఒక్కసారి క్లారిటీగా అర్థం చేసుకోండి. ఇర్మియా గారు రాసినవి బారా గారు రాసేవారంట. ఇర్మియా గారు చెప్పేవి బారా గారు రాసేవారంట. ఒక విషయాన్ని చూపిస్తాను చూడండి. సరే, ఒక మాట చూపిస్తాను. 36 అధ్యాయము తీసారా? 2వ వచనం. నీవు పుస్తకపు చుట్ట తీసుకుని నేను నీతో మాట్లాడిన దినము మొదలుకుని, అనగా యోషియా కాలము మొదలుకుని నేటి వరకు ఇశ్రాయేలు వారిని గూర్చి, యోధా వారిని గూర్చి, సమస్త జనం గూర్చి నేను నీతో పలికిన మాటలన్నిటిని దాని మీద వ్రాయి అన్నాడు. అంతేనా? ఎవరు చెప్పాడు ఇది? దేవుడు ఇర్మియాకి చెప్పాడు. దేవుడు ఇర్మియాకి చెప్పాడు. ఇప్పుడు ఇర్మియా ఏం చేశాడు? 4వ వచనం చదవండి. ఇర్మియా నేరియా కుమారుడైన బారాకును పిలువనంపగా అతడు యెహోవా ఇర్మియాతో చెప్పిన మాటలన్నిటినీ, ఇర్మియా నోటి మాటలన్నిటినీ ఆ పుస్తకంలో రాశాడు. ఓకేనా? ఎందుకు ఎవరు రాశారు? బారాగా రాశారు. దేవుడేమో ఇర్మియాతో మాట్లాడాడు. ఇర్మియా చెప్పిన మాటలన్నీ కూడా ఏం చేసేవారు?
రాశారు. వాళ్ళు రాశారు కనుక ఈరోజు గ్రంథస్థం అయింది అమ్మా. వాళ్ళు రాశారు కనుక ఆ మాటలన్నీ కూడా ఏమైంది, గ్రంథస్థమైంది. ఒకవేళ రాయకపోతే, ఒకవేళ ఆయన చెప్పాడు అనుకుందాం, ఇర్మియా గారు మాట్లాడారు, అక్కడితో క్లోజ్ అయిపోతున్నది. ఎక్కడ దాకా ఎందుకు వచ్చాయి? అలాగే మీరు రాసుకుంటే మరో తరానికి ఆ పాఠాలు అందిస్తారు అమ్మా, కదంటారా? చెప్పండి. చెప్పిన పాఠాలన్నీ ఏం చేసుకోవాలి? రాసుకోవాలి. రాసుకుంటే ప్రసంగం అనుకోండి, విన్నారు, బాగా చెప్పాడు అంటారు, లేదా బాగోలేదంటారు, పక్క వెళ్ళిపోతారు. కానీ రాసుకుంటే, ఏ చెప్పిన పాఠాలు రాసుకుంటే అది రేపొద్దున మీకు ఆధారంగా ఉంటుంది. అవునా కదంటారా? ఓకేనా? ఇప్పుడు ఇర్మియా మాట్లాడేశాడు, అక్కడితో అయిపోయింది. మరి మన దగ్గరికి ఏది వచ్చింది? బారా గారు రాశారు కనుక ఇది మన దగ్గరకు వచ్చింది. ఒకవేళ రాకపోతే అందుకే రాసుకోవాలి. స్కూల్కి ఎలాగైతే పిల్లలను టెక్స్ట్ బుక్కులతో పాటు నోటు బుక్కులను ఎలాగైతే పట్టుకుని వెళ్తున్నామో, మరలా చెప్తున్నాడు ప్రేమతో, బైబిల్ ఉండాలి, పాటల పుస్తకం ఉండాలి, నోటు పుస్తకం ఉండాలి, పెన్ను ఉండాలి. అంతేనే కదంటారా? ఆది మన పిల్లలు సోమవారం నుంచి శనివారం పంపుతున్న దానికి అన్నీ ఎలాగైతే సమకూర్చుకుంటున్నామో, దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు రాసుకునేవారు మాత్రం సుమా. అర్థమైందండి? ఏమి తెలియని వారు ఇప్పుడు మా నాన్నగారు లాంటి అయితే ఇప్పుడు నేను చదువుకోవాలి, మళ్ళీ రాసుకోవాలంటే మళ్ళీ ఏమనుకోకండి, కాలేజ్ బుల్లోలాగా మళ్ళీ స్కూల్కి వెళ్ళవలసిన పని ఏమీ లేదు. ఎందుకంటే అక్కడ నేర్చుకుని రావాల్సిన పని ఏమీ లేదు. ఈ మాట ఎందుకంటే అంటే నా చిన్నప్పుడు చూసింది కనుక ఒకసారి అన్నాడు. ఓకేనా? ఆయన కూడా చదువు లేదంటే ఆయన మళ్ళీ కాలేజీకి వెళ్ళి చదువుకున్నాడు. ఆయన ఎవరో నాగేశ్వరరావు గారు. అది నేను జ్ఞాపకం చేయాలి. మళ్ళీ చదువుకోవాలంటే మళ్ళీ మీరు స్కూల్కి వెళ్ళాలా అని ఆలోచన చేయొద్దు. ఎందుకంటే గమనించండి, అందుకే మీరు వినటం వల్ల ఏం కలుగుతుంది? రైట్. తర్వాత రాసుకునే వాళ్ళకి ఏం కలుగుతుంది? మీకు ఇంకా ఆధారం కావాలంటే రాసుకోండి, ఆధారంతో పని లేదంటే పక్కనెట్టండి. అంతే కదండి? ఇది ఏమి ఆజ్ఞేమీ కాదు, ఇది అవునా కదంటారా? ఖచ్చితంగా ఇవి పట్టుకుని రావాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు ఎవరు రాశారు ఇర్మియా గారు చెప్పిన మాటలు? అమ్మా, బారా రాశారు. ఇప్పుడు బారాతో ఇర్మియా మాట్లాడుతున్నాడు. ఓకేనా? బారా గారితో ఎవరు మాట్లాడుతున్నారు? ఏమని? 45 అధ్యాయం దగ్గర ఒక్కసారి చూడండి. 45 అధ్యాయం 5వ వచనం చదివండి. నీ నిమిత్తము నీవు గొప్ప వాటిని వెతుకుతున్నావా అంటే ఎవరిని అన్నాడు? బారాతో ఇర్మియాతో నువ్వు గొప్ప వాటిని ఎందుకు వెతుకుతున్నావు అని ఇర్మియా గారు మాట్లాడుతున్నాడు. ఎందుకని? చదవండి, చెప్తాను. వెతకవద్దు, నేను సర్వశరీరుల మీదకి ఏం రప్పిస్తున్నాను? కీడు రప్పిస్తున్నాను. సర్వశరీరుల మీదకి నేను కీడు రప్పిస్తున్నానని ఇశ్రాయేలు ప్రజలతో చెప్పాడు ఆయన. ఇప్పుడు బారా గారికి ఏంటో తెలుసా? ఓ భయం పట్టుకుంది. 43 అధ్యాయం 3వ వచనం. 43 అధ్యాయం చూసుకోండి అమ్మా, తీసిరా. మమ్మును చంపుటకును, బబులోనుకు చెరకు పట్టుకుని పోవుటకును, కల్దీల చేతికి మమ్మను అప్పగింపవలనని నేరియా కుమారుడైన బారాకు మాకు విరోధముగా రేపుచున్నాడు అని ఇప్పుడు ఏం గ్రహించారు? ఏం గ్రహించారు ఇక్కడ? ఇంతకే ఇర్మియా గారి ద్వారా దేవుడు మాట్లాడాడు. వాళ్ళకి బద్ధశత్రువు ఎవరయ్యా అంటే ఇర్మియా గారే. ఎందుకంటే మనిషి ఏం మాట్లాడతలేదు. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? మిమ్మల్ని శత్రువులుగా అప్పగిస్తాడు, ఈ దేశాన్ని పాడు చేస్తాడు అన్న మాట చెప్తున్నాడు. వీళ్ళకి ఎలాగుంది? కోపం వస్తుంది. ఓకేనండి? ఇంతకే దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తి ఎవరయ్యా అంటే ఇర్మియా. మనసు పెట్టాలి. ఇప్పుడు ఇర్మియా గారు ఏం చేశాడు? బారాని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకని? రాసుకోవడానికి. ఇప్పుడు ఆయన చెప్పింది నేను రాస్తున్నాడు. ఇప్పుడు ప్రజల కోపం ఏంటయ్యా అంటే ఈడు కూడా మన మీద ఏం చెప్తున్నాడు? అందుకే ఈయన కూడా చంపాలని పెట్టుకున్నారంట. ఎవరిని? అందుకని ఈయన భయపడి అధికారులతో సమాధాన పడదామని చూస్తున్నాడంట. ఎవరో? అది నువ్వు గొప్ప వాటిని నీవు ఆధారం చేసుకోకరా అన్న మాటకు అర్థం అది. ఇప్పుడు చదవండి 45 అధ్యాయం 5వ వచనం. అది నీ నిమిత్తము నీవు గొప్ప వాటిని వెతుకుతున్నావు. ఎందుకని? గొప్పలతో ఉంటే తప్పిస్తారేమో. మరి మనుషులు ఏం చేస్తున్నారు? అధికారులు ఏం చేస్తున్నారు? ఇప్పుడు బారాన కూడా కష్టం వస్తుందేమో నేను కంగారు పడుతున్నాడట. ఎవరో? అందుకే గొప్పవారితో పొత్తు కుదుర్చుకుందాం చూస్తున్నాడంట ఈయన. కానీ నువ్వు ఏమన్నాడు?
వెతకవద్దు, వాళ్ళని వెతుక్కోవలసిన పని లేదు, వాళ్ళ మీద నువ్వు ఆధారపడవలసిన పని వద్దు అన్నాడు. ఓకేనా? ఎందుకంటే నువ్వు నమ్మిన దేవుడు ఎవరో అది. అలాగే మన జీవితాల్లో కూడా ఏదన్నా ఒక ప్రమాదం వచ్చినా, సమస్య వచ్చినా కంగారు పడొద్దు. ఓకేనా? కంగారు పడొద్దు. మనం ఎవరి దగ్గర ఉన్నాం అది అనమాట. అందుకని మీరు ఎప్పుడైనా సరే మనలో కూడా అలాంటి బలహీనతలు వస్తాయి. ప్రారంభాలు అందరూ కూడా బలవంతులమే, తర్వాత మన పరిస్థితులు చూస్తే ఏమొస్తాయి? బలహీనత. అప్పుడు కూడా ఏం చేయాలి? ఆ గొప్ప వాటిని వెతకవలసిన పని లేదు, ఎందుకంటే మనం గొప్పవాడి దగ్గర ఉన్నాం. అంతేనా? మనం ఎవరి దగ్గర ఉన్నాం? ఆ ధైర్యం మనకు కావాలి. ఓకేనా? అది మనసులో మనం తెచ్చుకోవాలి. రైట్. అందుకే ఆయన సమస్త దేవతల కంటే గొప్పవాడు. అవునా కదంటారా? అందుకే ఆయన కార్యములు గొప్పవి అని చెప్పడం అనేది మనకు జరిగింది. రైట్. అయితే నిర్గమకాండం 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 తీసారా? 11వ అధ్యాయం 3వ వచనాన్ని చదవండి. 11వ అధ్యాయం 3వ వచనం. మనసు పెట్టండి అమ్మా. యెహోవా ప్రజల ఎడల ఏం చేశాడంట? యెహోవా ఆ ప్రజల ఎడల, ఎవరో ఇశ్రాయేలు యొక్క ప్రజల ఎడల ఐగుప్తులకు అంటే వారిని ఏం చేశాడు? కటాక్షం. ఎందుకంటే వారి పట్ల కటాక్షం ఉన్న కనుక ఈ ప్రజలను పోనిచ్చారు. ఎవరో? ఐగుప్తీలు. వాళ్ళ కోపం ఉంటే పోనిస్తారా? పోనెవరు. గమనించాలి. అందుకు ఐగుప్తీల ఎడల కటాక్షం చూపించి తన ప్రజలను ఏం చేశాడు? ఆయన నడిపిస్తున్నాడు అండి కానాను దేశానికి. చదవండి. అదియుగాక మనసు పెట్టాలి. ఐగుప్తు దేశంలో మోషే అను మనుషుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని అది. అంటే ఇప్పుడు మోషే ఏమయ్యాడు? ఫరో సేవకుల దృష్టికి, ఫరో ఓకేనా, సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికి ఏమయ్యాడు? ఎందుకని? ఆయన గొప్పవాడంటే కదా గొప్ప నాయకుడని నమ్ముతారు. ఏమా, ఇప్పుడు గొప్పవాడిని చేస్తే కదా అతను నమ్ముతాం. గొప్పవాడు కాదనుకోండి ఎవరు నమ్ముతాం? మనం ముందుకు వెళ్ళాలన్నా గొప్ప నాయకుడు కావాలి. అందుకే ఆ ప్రజలు, ఆ సేవకులు ఎడల ప్రజల ఎడల మోసే ఏమయ్యాడంట? గొప్పవాడయ్యాడు. అందుకే మోసేకి భయపడ్డారు. ఓకేనా? అందుకే ఫరో అంతటోడు మోసే దగ్గరకు వచ్చి ప్రార్థన చేయరా అన్నాడు. ఆయన నా 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 తప్పును క్షమించమని దేవుణ్ణి వేడుకోమని అన్నాడు ఆయన. అంటే ఇప్పుడు మోసేని గొప్ప చేశాడా లేదా? అబ్రహామును గొప్ప చేశాడా లేదా? యోబును గొప్ప చేశాడా లేదా? రైట్. అలాగే యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనేను. అంటే ఇప్పుడు ఎవరు? యెహోషువ. ఇందాక మోషే గారు. గుర్తుపెట్టుకోండి అమ్మా. యెహోషువతో ఇట్లనేను. మరలా ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాడు? ఎందుకని? అసలు మొదట నడిపించిన నాయకుడు ఆయన. చదవ. నేను మోషేకి తోడై ఉండునట్లు, అంటే మోషే గారికి ఎలాగైతే తోడుగా ఉన్నానో అలాగే నీకు కూడా ఎవరికే? యెహోషువకే అని చెప్తున్నాడు మోషేతో, యెహోషువతో. ఇశ్రాయేలీలు అందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయు. అంటే ఒక మాట, నాయకుడు గొప్ప చేస్తేనే ప్రజలు నమ్ముతారు. ఓకేనా? నాయకుడు ఏం చేయాలి? దేవుడు గొప్ప చేస్తేనే ఆ నాయకత్వాన్ని నమ్ముతారు. ఎవరో? ప్రజలు. ఇది వాస్తవం, గమనించాలి. ఓకేనా? అందుకని దేవుడు ఏం చేశాడు? మోషేని ఏం చేశాడు? ఆ ప్రజలు ఎదుట గొప్ప చేశాడు. అబ్రహాముని, యోబుని. ఓకేనా? ఇప్పుడు యెహోషువను కూడా ఏం చేస్తున్నాడు? ఇశ్రాయేలు ప్రజలు నమ్మాలి. ఎందుకంటే మోషే గొప్పోడు లేడు. ఇప్పుడు మోషే. ఇప్పుడు ఎవరు నమ్మాలి?
యెహోషువను నమ్మాలంటే యెహోషువను ఏం చెయ్యాలి? గొప్ప చెయ్య మొదలు పెట్టాడంట. మనం 3వ అధ్యాయం చదువు, గొప్ప మొదలు పెట్టాడంట. అంటే ఇప్పుడు గొప్ప చేసేది ఎవరో? అది నేనంట. ఎందుకంటే వీళ్ళందరూ కూడా, ఈ గొప్పవారందరూ కూడా గొప్పవాడి దగ్గర ఉన్నారు. గొప్పవాడు ఏం చెప్తే అది చేస్తున్నారు. అప్పుడు గొప్ప అవుతాం. అంతేనా? మోషే గారు దేవుడు చెప్పినట్టు చేశాడా లేదా? అబ్రహాం చేశాడా లేదా? యోబు చేశాడా లేదా? మరి ఇప్పుడు యెహోషువ చేశాడు. అది ఆయన మాటలు గొప్పవి, ఆయన కార్యాలు గొప్పవే. నువ్వు నేను గొప్పవారు అవ్వాలంటే ఆయన చెప్పింది చెయ్యాలి, అప్పుడు గొప్పవారు అవుతావు. అవునా కదంటారా? గొప్ప చేసేది ఎవరో? దేవుడు. ఓకేనా? అలాగే దావీదును కూడా గొప్ప చేశాడా లేదా? అది అంట. ఎందుకండి రాజుగా నమ్మాలి. ఎక్కడి నుంచి ఆయన జీవితం? గొర్రెలు కాసుకున్న జీవితం ఎక్కడ తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టాడు? అది అంటే ఆయన గొప్ప చేశాడు. ఎవరికంటే? సౌలు కంటే గొప్పోడుగా చేశాడు ఆయన. అందుకు ఆయన మనల్ని గొప్ప చెయ్యాలి. ఓకేనా? అందుకని మరలా చెప్తున్నాను, మనం ఆ సూర్యుని తూర్పు దిక్కు నుండి పడమటి నుండి హెచ్చు కలగదు. మనల్ని గొప్ప చేసేవాడు ఎవరయ్యా అంటే మనతో ఉన్న దేవుడు. ఓకేనా? ఇప్పుడు యెహోషువను కూడా ఏం చేస్తున్నాడు దేవుడు? ఎందుకంటే ఆయన గొప్పవాడు అవుతేనే నమ్ముతారు. ఇంకొక మాట చెప్తున్నాను, ఇంటి యజమానుడు గొప్పవాడు అవుతేనే పిల్లలు నమ్ముతారు. ఆ గొప్పతనం ఉండాలి. ఇంకొక మాట, మనం గొప్పగా కష్టపడి మనం గొప్పగా ఉన్నాం అనుకోండి, మన పిల్లలు మనం గౌరవిస్తారు. మనం గొప్పగా లేవనుకోండి, మన పిల్లలు గౌరవిస్తారా? అందుకు మనం ఏమవ్వాలి? తల్లిదండ్రులు గొప్పగా ఉండాలి. మనం గొప్పగా ఉంటే మన పిల్లలు మనం గొప్పగా చూసుకుంటారు. ఇది వాస్తవం. ఓకేనా? అందుకని యజమానుడు కూడా దీవించబడాలంటే దేవుడే. ఓకేనా? భార్య దీవించబడుతుంది, పిల్లలు దీవించబడతారు. ఎంతగా ఎవరు దీవిస్తారు? అది ఆ దేవుని యజమాని మర్చిపోకూడదు, భార్య మర్చిపోకూడదు, పిల్లలు మర్చిపోకూడదు. అలాగే ఇక్కడ మనం నేర్చుకున్న యెహోషువ కూడా ఏమన్నాడో ఒక మాట చూడండి. ఎందుకు అతను గొప్ప చేయడానికి 1వ అధ్యాయం 8వ వచనం 7వ వచనం చదువు. ఎవరితో మాట్లాడుతున్నాడో? యెహోషువతోటి. ఆయన ఎందుకు గొప్ప చేయిస్తున్నాడో చెప్తున్నాడు ఇక్కడ ముందుగా. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా ఉండు. మోషే లేడు కదా, నువ్వు భయపడవలసిన పని లేదు. తర్వాత, నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పుడు చెయ్యి. మోషే లేడు, కానీ మోషే ద్వారా ఇవ్వబడిన ధర్మశాస్త్రం నువ్వేం చెయ్యాలి? ఆజ్ఞాపించినంతా నువ్వు చెయ్యాలి, అంతా చెయ్యాలి. తర్వాత, నీవు నడుచు ప్రతి మార్గమున నువ్వు నడిచే ప్రతి మార్గంలో ఎలా ఉండాలి? చక్కగా ప్రవర్తించాలి. తర్వాత ఇది చూడండి, ఆ మార్గములో నుండి కుడిమికి కానీ ఎడముకు కానీ అదనమాట. నువ్వు స్ట్రైట్గా వెళ్ళాలి, కానీ ఒక్కోసారి అలాగెళ్తాను, ఒక్కోసారి ఇలాగెళ్తానని అనుకోండి, ఆ కుడిమికి కానీ ఎడమకి కానీ త్రొట్టెళ్ళకూడదు. ఎందుకంటే ప్రమాదం. నువ్వు నడిచేది ఏంటో తెలుసా? హైవే, రహదారి. దేవుని మార్గం ఏంటో తెలుసా అండి? రాజమార్గం అన్నాడు ఆయన. మనం అటు ఇటు వెళ్ళకూడదు. అటు ఇటు వెళ్తే ప్రమాదం మనకే. అవునా కదంటారా? హైవే మీద ఏదో మన పల్లెటూరులో ఉన్న ఈ పక్క వెళ్ళిపోయి ఆ పక్క వచ్చేమనుకోండి, పర్లేదు ఇక్కడ. కానీ హైవే మీద ఎలాగొచ్చాను కదా, మళ్ళీ ఒకసారి అలాగే వెళ్తాను, ఇష్టం వచ్చినట్టు మలుపులు తిరిగామనుకోండి, నష్టం ఎవరికే? అలాగే మనం ఏ మార్గంలో నడుస్తున్నామో అది మనకు నచ్చినట్టుగా అటు చూద్దాం ఇటు చూద్దాం అని దిక్కులు కూడా చూడకూడదు. ఓకేనా? అలాగే లోక వైపు కూడా మనం చూడకూడదు. ఇందాక బారా కూడా అలాగే చూశాడు. ఒరే, నువ్వు గొప్పవాటి వైపు నువ్వేమీ చూడొద్దు అన్నాడా లేదా? ఓకేనా? తర్వాత మాట, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును చూడండి, నీవు బోధింపక అంటే నువ్వు ఉన్నంతకాలం ఏం చేయాలి? నేను ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తూ ఉండాలి? బోధిస్తూనే ఉండాలి. తప్పిపోకూడదు. తర్వాత, దానిలో వ్రాయబడినవన్నీ కూడా చెయ్యుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దేవారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గం వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవేశిస్తావు. దేవారాత్రం ఏం చెయ్యాలి? అప్పుడు నేను గొప్ప చేస్తానన్నాడు ఆయన. ఏమంతేనా? నేను గొప్ప చేయడానికి ముందు ఆయన చెప్పింది చేయాలి. అప్పుడు ఏమవుతుంది? నేను గొప్పగా చేస్తా. ఆయన చెప్పింది చేయకుండా మనం ఎలా గొప్పవారు అవుతాం? ఏమంతేనా? ఆయన చెప్పింది చేస్తే మనం గొప్పవారు అవుతాం. ఆయన చెప్పింది చేయకపోతే గొప్పవారు అయ్యే అవకాశం లేదు. అర్థం చేసుకోవాలి. అందుకే అబ్రహామును, యోబును, మోషేను, యెహోషువను, దావీదును అందరిని ఏం చేశాడు? అది ఎందుకు గొప్ప చేసి? ఆ గొప్పవారిని వీళ్ళ కలిగి ఉన్నారు కనుక
ఆయన ఆయన కలిగిన వారిని ఎప్పుడు కూడా ఆయన గొప్ప చేస్తూనే ఉంటాడు. అది గొప్ప భాగ్యం అండి మనకి. ఓకేనా, రైట్. అలాగే ఇప్పుడు మరొక గొప్పవాడిని మనం చూడబోతా ఉన్నాం. మరొక గొప్పవాడిని మనం చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 9వ వచనం. మరి ఏమి చూడ వెళ్ళితిరి, అండర్లైన్ చేయండి. ప్రవక్తన, అవును గాని. ఎవరంట? ప్రవక్త కంటే ఎవరో? యేసు ప్రభు. ఎందుకంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను చూడడానికి వెళ్ళారు వాళ్ళు. ఇప్పుడు ఏమన్నారు, మీరు ఎవరిని చూడడానికి వెళ్ళారు? ప్రవక్తన అంటే యోహాను కంటే గొప్పవాడు ఎవరు? ఎందుకంటే యోహాను అన్నాడు, ఆయన చెప్పులు విప్పటానికి కూడా పాత్రుణ్ణి. అది అంటే ఇప్పుడు యోహాను నాకంటే గొప్పవాడని యోహానే చెప్పాడు. ఇప్పుడు యేసు ప్రభు ఎవరికంటే గొప్పవాడు? ఇంకొక మాట, ప్రవక్తల కంటే గొప్పవాడు. ఓకేనా, ప్రవక్తలందరికంటే గొప్పవాడు. ఎందుకని చెప్తాను, తర్వాత చెప్తాను. అంటే ఇప్పుడు ప్రవక్తల కంటే గొప్పవాడు ఎవరో? యేసు ప్రభు. 12వ అధ్యాయం 6వ వచనం. మనసు పెట్టండి, రాసుకోండి మళ్ళా. ప్రవక్తల కంటే గొప్పవాడు యేసు ప్రభు. మర్చిపోదు సుమా, ప్రవక్తల కంటే గొప్పవాడు అంటే మోషే కంటే, యెహోషువ కంటే, అబ్రహాము కంటే గొప్పవాడే. ఎవరో? ఎందుకంటే వాళ్ళ ప్రవచించారు కనుక. తర్వాత దేవాలయము కంటే. ఓకేనా, ఆనాడు యెరూషలేము మందిరం, ఆ దేవాలయం కంటే గొప్పవాడంట. ఎవరో? యేసు ప్రభు. చెప్తాను ఎలా గొప్పవాడో చెప్తాను. ఓకేనా, అంటే ఒకసారి ప్రవక్తల కంటే గొప్పవాడు, దేవాలయము కంటే గొప్పవాడు. అంతేనా కదంటారా? 42వ వచనం. చదవండి. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలువబడి ఏం చేసిందంట? వారి మీద ఏం చేసిందంట? నేరస్థాపన. తర్వాత చదువు. ఆమె ఈ మాట చూడాలి, సొలొమోను జ్ఞానము వినుటకు. తర్వాత అంటే ఇదిగో జ్ఞానవంతులు ఎవరు గొప్పవారు? జ్ఞానంలో సొలొమోను గొప్పవాడు. ఇప్పుడు సొలొమోను కంటే గొప్పవాడు ఎవరు? ప్రవక్తల కంటే గొప్పవాడు ఎవరు? దేవాలయము కంటే గొప్పవాడు ఎవరు? యోనా కంటే గొప్పవాడు. ఓకేనా, లోకసువార్త 11వ అధ్యాయం. ముప్పై 32వ వచనం. నినివే మనుషులు విమర్శకాలమున ఈ తరము వారిలో కూడా నిలవబడి వారి మీద నేరస్థాపన చెయ్యుదురు. వారు అంటే యోనా ప్రకటన విని మారు మనసు పొందారంట. ఎవరో? నినివే పట్టణస్థులు. వాళ్ళ పాపంలో ఉన్నారు. యోనా గారు వెళ్ళి ప్రకటించటం వల్ల ఆ ప్రకటన ద్వారా వారు ఏమయ్యారు? మారు మనసు పొందారు. తర్వాత అండి ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఎక్కడ ఉన్నాడు? యోనా కంటే గొప్పవాడు ఎక్కడ ఉన్నాడు? చాలా జాగ్రత్తగా. యోనా కంటే గొప్పవాడు ఎక్కడ ఉన్నాడు? ఒక మాట, ఎందరికంటే? యోనా కంటే, ప్రవక్తల కంటే, దేవాలయం కంటే, సొలొమోను కంటే గొప్పవాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 12వ వచనం. 4వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 12వ వచనం. తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన. సమరయ స్త్రీ మాట్లాడుతుంది. యాకోబును గురించి యేసు ప్రభుతో మాట్లాడుతుంది. యాకోబు తెలుసు కదా, అబ్రహాము గారి యొక్క మనవడు, ఇస్సాకు గారి యొక్క కుమారుడు. ఇప్పుడు యాకోబు గురించి మాట్లాడుతుంది. ఎవరితోనూ? యేసు ప్రభుతో.
ఓకేనా? ఇంతకేటయ్యా అంటే ఆయన త్రవ్వించిన బావి దగ్గర నీళ్ళు అడగడానికి వచ్చాడు ఆయన. నీవు నన్ను అడిగితే జీవజలాన్ని నీకు ఇస్తానని చెప్పాడు ఆయన. ఇప్పుడు ఈవిడేమంటుందయ్యా అంటే తర్వాత, మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడివా? ఒక్కసారి అంటే మన తండ్రి అయిన యాకోబు కంటే నువ్వు గొప్పవాడివా అన్నాడు. యాకోబు గొప్పవాడా కాదా? చెప్పాల. యాసావు కంటే గొప్పవాడు కాదా? ఎందుకని? ఆశీర్వాదం సంపాదించటంలో ఆయనకున్నంత గొప్పతనం ఎవరికే లేదు. అవునా కదంటారు? చెప్పండి. గొప్పవాడు కాదా యాకోబు? గొప్పవాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఇక్కడ ప్రశ్న వేస్తుంది, నువ్వు యాకోబు కంటే గొప్పవాడివా అన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం. ఎనిమిది అధ్యాయం తీస్తారా? 8వ అధ్యాయము 8వ అధ్యాయంలో 53వ వచనం. మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయాను కదా, అబ్రహాము కంటే గొప్పవాడువా? యాకోబు కంటే గొప్పవాడువా? ప్రశ్నలు. కానీ యాకోబు కంటే గొప్పవాడు, అబ్రహాము కంటే గొప్పవాడు ఎవరో? యేసు ప్రభు. సొలొమోను కంటే గొప్పవాడు, ప్రవక్తల కంటే గొప్పవాడు, దేవాలయము కంటే గొప్పవాడు. ఇప్పుడు ఆ గొప్పవాడి దగ్గరికి వచ్చామంట. ఓకేనా? ఆ గొప్పవాడు అన్నాడు. ఇంతకీ ఈయన గొప్పవాడు అనడానికి కారణం ఏంటో తెలుసండి? యోహాను సువార్త 10వ అధ్యాయము 29వ వచనం. ఈ మాట చూడాలి. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే, అది యేసు ప్రభువుకున్న విధేయత. ఇన్ని విషయాలు ఈయన గొప్పవాడే. కానీ నా తండ్రి ఎవరినైతే నాకు అప్పగించాడో అప్పగించిన నా తండ్రి ఏమని చెప్పాడు ఆయన? అందరికంటే అది. ఇప్పుడు ఎవరిని గొప్ప చేశాడు ఆయన? తండ్రిని గొప్ప చేశాడు. ఇప్పుడు తండ్రి ఏం చేశాడు? కుమారుని గొప్ప చేశాడు. మోసే ఎవరిని గొప్ప చేశాడు? దేవుని గొప్ప చేశాడు. దేవుడు ఏం చేశాడు? మోసేని. అబ్రహాము దేవుని గొప్ప చేశాడు. దేవుడు అబ్రహాముని ఏం చేశాడు? అది. ఓకేనా? ఇప్పుడు యేసు ప్రభు కూడా నా తండ్రి అందరికంటే, భూమి మీద ఎందరో ఉన్నా అందరికంటే గొప్పవాడు ఎవరో? మరి యేసు ప్రభు ఏమనొచ్చు? నాకంటే గొప్పవాడు ఎవడో అనొచ్చు. కానీ ఆయన ఏమన్నాడు? నా తండ్రి అందరికంటే. ఇప్పుడు ఆ గొప్పవాడే క్రీస్తు ప్రభుని ఏం చేశాడు తెలుసండి? గొప్పవాడిని చేశాడంట. ఎందరికంటే గొప్పవాడు? ప్రవక్తల కంటే, దేవాలయము కంటే, జ్ఞానవంతుల కంటే, నీతిమంతులైన భక్తులందరికంటే ఈయన గొప్పవాడంట. ఎవరో? యేసుక్రీస్తు. ఇంకా ఎంత గొప్పదో మీకు చూపిస్తాను. ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయము. ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. అండర్లైన్ చేయండి. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని, అంటే యేసు ప్రభు వెళ్ళాడా లేదా? వెళ్ళాడంట. అది చెప్తున్నాడా? వెళ్ళిన దేవుని కుమారుడైన, అది యేసు ప్రభు ఎవరంట? గొప్ప ప్రధాన యాజకుడు. అసలు అహరోను యాజకులు. కానీ యేసు ప్రభు ఎవరు? గొప్ప. ఒకసారి గొప్ప. ఎందుకేమన్నానంటే, ఈ యాజకులు పరిశుద్ధ స్థలానికి వెళ్ళేటప్పుడు వీళ్ళ రక్తం అవసరమైంది. సంవత్సరం ఒకసారి వెళ్ళాలి. కానీ ఈయన ఆకాశము మండలం గుండా వెళ్ళాడంట తండ్రి అయిన దేవుని దగ్గరికి. ఓకేనా?
ఎక్కడికే? పరలోకానికే. ఇప్పుడు భూమి మీద ఉన్న యాజకుడు కంటే పరలోకంలో ఉన్న యాజకుడు ఎంత గొప్పోడు? అందుకే గొప్ప యాజకుడు. ఎందుకు వెళ్ళాడు ఆయన? మన కోసం వెళ్ళాడు. అమ్మా, ఎందుకు వెళ్ళాడు ఆయన? మన కోసం వెళ్ళాడు. ఎవరో? యేసు ప్రభు. పాయింట్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆ తండ్రి దగ్గర మనకు ఎవరున్నారు? ఇప్పుడు ప్రధాన యాజకుడు ఉన్నాడు. గమనించాలి, మేము కాదు ఇక్కడ, మన అందరికి కూడా ఒక ప్రధాన యాజకుడు తండ్రి దగ్గర ఉన్నాడు. ఓకేనా? గొప్ప, అది నేను అంటుంటా, గొప్ప ప్రధాన యాజకుడు. 13వ అధ్యాయం 20వ వచనం. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 20వ వచనం. చూడండి, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను. ఒకసారి ఇప్పుడు ఈయనెవరో? ప్రధాన యాజకుడు, గొప్ప ప్రధాన యాజకుడు. అంతేనా? మన పక్షాన ఏం చేస్తున్నాడు ఆయన? మన పక్షాన ఏం చేస్తున్నాడు ఆయన? దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాడు. గొప్ప ప్రధాన యాజకుడు. ఏ యాజకుడైనా గొర్రెలు కాసుకున్నాడా? కాసుకోలేదు. ఈయన ఏం చేస్తున్నాడు? గొర్రెల గొప్ప కాపరి అయినా. ఇంతగా గొప్ప కాపరి ఏంటయ్యా అంటే ఆ గొర్రెల కోసం ప్రాణం పెట్టాడు గనక గొప్ప కాపరి అయ్యాడు. గొర్రెల కోసం ప్రాణం పెట్టాడు గనక గొప్ప కాపరి అయ్యాడు. ఓకేనా? ఇప్పుడు ఆ గొప్ప కాపరి అండర్లైన్ చేసుకోండి. కాపరి ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. ఓకేనా? ఇప్పుడు ఆ గొర్రెలు ఏం చేస్తున్నాడు? ఆయన కాపాడుతున్నాడు. పాయింట్ అర్థం. అందుకే నా చేతులోంచి ఎవడో తీసుకోలేడని ఇందాక చెప్పింది అదే. ఎందుకంటే దాన్ని అప్పగించింది ఎవరయ్యా అంటే నా తండ్రి. ఎందుకంటే ఆయన అందరికంటే గొప్పవాడు. ఓకేనా? ఇప్పుడు మనం ప్రభు చేతులకు వచ్చాము అంటే, ప్రభు దగ్గర ఉన్నావు అంటే మన గొప్పతనం ఆయన చెప్తున్నాడు. కానీ మన గొప్పతనం మనకు తెలియదు. మన గొప్పతనం ఏంటయ్యా అంటే మనం తగ్గించేసుకుంటున్నాం. గమనించాలి, మన గొప్పతనం ఏంటో మనకే అర్థం చేసుకోలేకపోతున్నాం. నిజంగా ఒక పాయింట్, మనలో ఉన్న గొప్పతనం తెలుసుకుంటే మనకున్న ధైర్యం ఎవరికి ఉండదు. మరి యెహోషువను ఏమన్నాడో? నువ్వు ధైర్యంగా ఉండు అన్నాడా లేదా? నువ్వు భయపడవలసిన పని లేదు అని చెప్తున్నాడు ఆయన. అంత ఆదరణ మాటలు ఉన్నాయి, ధైర్యం కలిగించే మాటలు ఉన్నాయి. కానీ ఆ గొప్పవాడిని ఏంటయ్యా అంటే గొప్పవాడిగా చూడలేకపోతున్నాం. మనం కూడా గొప్పవాడిగా ఎంచుకోలేకపోతున్నాం. ఇందాక బాగా చూసినట్టు లోకంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా గొప్పవారిగా కనబడుతున్నారు. అంతే కదండి? లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎలా కనబడుతున్నారు? ఆ గొప్పవాళ్ళ మీద ఆధారపడితే చాలు అనుకుంటున్నాం. కానీ ఆ గొప్పవాడి మీద ఆధారపడితే నిన్ను గొప్ప చేస్తాడు. ఆయనకి ఏంటో తెలుసా? నువ్వు ఆధారపడతాం కాదు, నిన్నే గొప్పగా చేయాలని కోరుకుంటాడు. అది ఆయన ఉద్దేశం. ఓకేనా? ఆలోచన చేయాలి. ఇప్పుడు ఒక్కసారి మరలా చదువుదాం. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధము రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు. ఇప్పుడు అర్థమైందండి? మనలో ఏం చేస్తున్నాడంటే దేవుడు తనకు అనుకూలమైనది మనలో జరిగించటానికి ఇంత గొప్పగా మనల్ని ఆయన నడిపిస్తున్నాడు, కాపాడుతున్నాడు. మన పక్షాన ఆయన విజ్ఞాపన చేస్తున్నాడంట. ఎవరో? యేసు ప్రభు. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు గొప్పవాడా తక్కువవాడా అంటే? మేకుల మీద ఉన్నాడు, తీయించుకోలేదని వీళ్ళకి అక్కడ వరకే తెలిసింది. మేకులు దాటిన తర్వాత ఆయన ఆకాశ మండలంలోకి వెళ్ళి తండ్రి కుడిపార్శ్వన కూర్చొని మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. శిలువు మీద విజ్ఞాపన చేశాడు, వీరిని క్షమించు అని. అంతేనా? శిలువు మీద విజ్ఞాపన చేయలేదా? ప్రార్థన చేయలేదా? ఆ తర్వాత చనిపోయి మళ్ళా తండ్రి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? మళ్ళా మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. అంత గొప్ప ప్రభువుని మనం కలిగి ఉన్నాం. ఓకేనా? ఎందరికంటే గొప్పవాడు? అందరికంటే గొప్పవాడు. ఇందాక ఒక మాట చదువుకున్నాం, ప్రవక్తల కంటే గొప్పవాడు. అవునా కదంటారు చెప్ప? ఎందుకంటే ప్రవక్తలు, దేవుడు ప్రవక్తలతో ఎవరితో ఆ మాట చెప్పాడో వారిలో ఆ మాట చెప్పాలి, ఇంకొకరికి చెప్పడానికి అవకాశం లేదు. ఇప్పుడు ఆయన అందరికీ చెప్పమంటున్నాడు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తనే అది అందరినీ కలుపుకున్నాడో లేదా? ఆయన ఆనాడు ఎవరైతే తప్పు చేశాడో వారి దగ్గరికి వెళ్ళి ఆ విషయాన్ని చెప్పమన్నాడు. నినివే పట్టణం, యోనా ఆ పట్టణానికి నువ్వు వెళ్ళు అంతే. అది అందరి దగ్గరికి వెళ్ళమని ఆయన చెప్పలేదు. కానీ ఈరోజు సువార్త సర్వలోకానికి వెళ్ళి ఏం చేస్తున్నావు? అదనమాట. ఇప్పుడు చెప్పండి, ఈ మాట గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు ప్రవక్త కంటే గొప్పవాడా కాదా? అది ప్రవక్త. దేవుడు ఎవరి దగ్గరికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి. కానీ ఈయన ప్రవక్త కంటే గొప్పవాడు. అందుకే సర్వలోకము కూడా ఆయన సువార్త
ప్రకటించబడుతుంది. నెక్స్ట్ సొలొమోను కంటే గొప్పవాడు. అంతేనా? సొలొమోను గారు ఈ ప్రజల్ని ఎలా పరిపాలించాలనే జ్ఞానం అడిగాడంట. ఆ జ్ఞానాన్ని ఇచ్చాడంట. ఆ జ్ఞానానికే అనేక దేశస్తుల నుంచి సొలొమోను గారు చెప్పిన మాటలు వినడానికి వచ్చేసారంట. ఎందుకని? ఆ జ్ఞానంతో ఆయనకి ఆ ఐశ్వర్యం, ఆ గౌరవం చూసి ఆశ్చర్యపోయారంట. అమ్మా, ఇప్పుడు యేసు ప్రభు కూడా ఎవరో దేవుని జ్ఞానమును దేవుని శక్తి అయి ఉన్నాడు. ఇప్పుడు గమనించాలి, భౌతికమైన జ్ఞానాన్ని సంపాదించి భ్రష్టుడైపోయాడు. ఎవరో? సొలొమోను. కానీ పరలోకమందున్న జ్ఞానం మనల్ని భ్రష్టత్వంలోంచి విమోచించేది. ఏ జ్ఞానం గొప్పదే? పరలోకం తీసుకెళ్ళే జ్ఞానం గొప్పదా? లోకంలో ఉన్న జ్ఞానం గొప్పదా? మరలో కనుకొద్దు తల్లి, ఈ లోక జ్ఞానం ఎంతవరకు చదివినా అంతవరకే మైండ్. మరి బుర్రలోకి ఎక్కించేసుకోకండి. ఎంతవరకు అంతవరకే. ఈ లోకంలో ఉన్న దేహంతో ఎంతవరకు ఉన్నావో అంతవరకు దేహం కేవలం వాడుకునే వస్తువు. ఇది పరలోకం తీసుకెళ్దాం. ఇంకా చెప్పమంటారా? పరలోకం వెళ్లకుండా ఆపేది మన దేహమే. అలాగే ఈ లోకంలో ఏది ధనం ఉన్నా, ఐశ్వర్యం ఉన్నా, జ్ఞానం ఉన్నా, బలం ఉన్నా, ఏది ఉన్నా ఎక్కడ వరకేదండి. ఎక్కడ వరకైనా మైండ్లో పెట్టుకోవాలి. ఎక్కడ వరకైనా మన మైండ్లో పెట్టుకోవాలి. ఓకేనా? ఇవన్నీ గొప్పగా ఎంచుకోకండి మనసులో. ఎందుకంటే దేవుడు గొప్పవాడు, అది మీ మనసులో ఎంచుకోండి దయించి. ఓకేనా? రైట్. ఇప్పుడు ఎవరికంటే గొప్పవాడు? సొలొమోను కంటే గొప్పవాడు. ఎందుకని? ఆయన ఒక దేశానికి ఒక రాజుగా జ్ఞానవంతుడు. కానీ యేసు ప్రభు పరలోకమందును భూమి మందును ఆయన సమస్తం కూడా ఏం చేసుకున్నాడు? సమాధానపరుచుకున్న తన జ్ఞానం ద్వారా. ఏ జ్ఞానం గొప్పదే? క్రీస్తు ప్రభు యొక్క జ్ఞానం గొప్పదే. రైట్. యోనా కంటే గొప్పవాడు. ఇంతకీ యోనా కంటే గొప్పవాడని ఎందుకన్నాడు? యోనా ప్రకటన ద్వారా నినివే పట్టణం ఏమైంది? మారు మనసు పొందింది. ఒకసారి ఆ ప్రకటన వెళ్ళక ముందు యోనా గారు ఎక్కడున్నాడో? చేప కడుపులో 3 రోజులు ఉన్నాడు. ఒరే, ఆయన 3 రోజులు తిమింగల కడుపులో ఉంటే నేను 3 రోజులు భూగర్భంలో ఉన్నాను చనిపోయి. అవునా కదంటారా? అక్కడ చనిపోలేదు యోనా. కానీ ప్రభు ఏమయ్యాడు? చనిపోయి 3 దినాలు ఎక్కడున్నాడో? భూగర్భంలో ఉన్నాడు. మరలా తిరిగి లేచాడు. ఇప్పుడు ఆయన సువార్త నినివే పట్టణ కాదు, మొత్తం ప్రపంచాన్ని ఆయన ప్రకటన. అందుకే ఆయన ప్రకటన జరుగుతుంది. మారు మనసు పొంది పరలోక రాజ్యానికి రండి అన్నాడు. అవునా కదంటారా? యోనా గారి యొక్క ప్రకటన ఏంటయ్యా అంటే మారు మనసు పొందని మీ పట్టణాన్ని కాపాడుకోండి అన్నాడు అక్కడ. కానీ యేసు ప్రభు యొక్క ప్రకటన ఏంటో తెలుసా? మీ పట్టణం కాదురా, మీ కొరకు పరలోక రాజ్యం అనే పట్టణం ఒకటి ఉందిరా బాబు అన్నాడు ఆయన. ఏ పట్టణం గొప్పదే? నూతనమైన యెరూషలేము అనే పట్టణంలోకి రండి అంటున్నాడు ఆయన. ఓకేనా? ఇప్పుడు యోనా కంటే గొప్పవాడా కాదా? అది తర్వాత అబ్రహాము కంటే, యాకోబు కంటే. ఎందుకని? అబ్రహాం కంటే ఎందుకు గొప్పవాడు? నీ బంధువులు విడిచిపెట్టి రారా అన్నాడు ఆయన. అంతేనా? వచ్చేసాడు ఆయన. మరి యేసు ప్రభు పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చాడు. అవునా కదంటారా? నీ తల్లిదండ్రులు విడిచిపెట్టి రారా అంటే యేసు ప్రభు ఏం చేశాడు? పరలోకంలో తండ్రి విడిచి రావాల్సి వచ్చింది ఈ కార్యం జరిగించడానికి. అంతేనా కదా? చెప్పండి. అలాగే యాకోబు కంటే గొప్పవాడు అంటే యాకోబు ఏం చేశాడు? ఆ దీవులు సంపాదించుకోవడానికే 20 సంవత్సరాలు ఇంచుమించి ఏం చేశాడు? మామగారి ఇంటికాడ ఏం చేశాడు? మామూలు పని చేయలేదు. యాకోబు చేసిన చాకరికి ఎవడో చేయలేదు. చేశాడా లేదా? చెప్పండి. భార్యను సంపాదించుకోవాలని కొలువు చేశాడా లేదా? యాకోబు గురించి మీరు అలా చూడరా? హోషే గ్రంథం నా యొక్క చూడొద్దు. హోషే గ్రంథం తీసారా? దానియేలు గ్రంథం ప్రక్కన ఉంటుంది. త్వరగా తీయండి. ఓకే, 12వ అధ్యాయం దగ్గర రండి. 12వ అధ్యాయం దగ్గరికి రండి. 12 వచ్చిన 12. యాకోబు తప్పించుకుని సిరియా దేశంలోనికి పోయాను. యాకోబు గారు భార్య కావాలని ఇశ్రాయేలు ఏం చేశాడు? ఇశ్రాయేల్ అన్నా యాకోబు అన్నా ఒకటే. భార్య కావాలని ఏం చేశాడు? ఆయన కొలువు చేశాడు. కొలువు అంటే చాకరీ చేశాడు, పని చేశాడు. ఎవరికైనా మామగారికైనా చెప్పాలి. ఇప్పుడు యేసుక్రీస్తు సంఘం కొరకు ఏం చేశాడు? కొలువు చేశాడా? ప్రాణం పెట్టాడా? అది ఇక్కడ కేవలం పరిచయం చేశాడు భార్య కావాలని. కానీ ఆయన ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు. ఇప్పుడు యాకోబు కంటే గొప్పవాడు ఎవరో? మరి అది తర్వాత మాట. భార్య కావాలని అతడు గొర్రెలు కాశాడు. ఎవరు కావాలని? భార్య కావాలని కొలువు చేశాడు.
భార్య కావాలని గొర్రెలు కాసాడు. గొర్రెలు కాసినప్పుడు బాధపడ్డాడు. ఆయన చెప్పాడు కదా, నిద్ర లేదు, తడిసిపోయాను, ఎండకు తడిసాను, వానకి ఎండాడు, ఇవన్నీ చెప్పాడా లేదా? సారీ, వానకి ఎండలేదు, వానకు తడిసాడు, ఎండకే ఎండాడు. రైట్. అయితే ఇప్పుడు భార్య కావాలని గొర్రెలు కాసాడు, భార్య కావాలని కొలువు చేశాడు. ఇప్పుడు యేసుక్రీస్తు సంఘం కొరకు ఏం చేశాడు? శ్రమలు అనుభవించాడు, నిందలు అనుభవించాడు, ముండ్ల కిరీటం పెట్టించుకున్నాడు, ఉమ్ము వేయించుకున్నాడు. ఇవన్నీ ఎవరి కోసం? స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం కొరకు ఆయన శ్రమలు అనుభవించాడు, ప్రాణం పెట్టాడు లేదా? ఇప్పుడు చెప్పండి, యాకోబు కంటే గొప్పోడే కాదా? ఓకేనా? ఇంకెవరున్నారు? ఇంకెవరు? దేవాలయం కంటే గొప్పవాడు. ఓకేనా? ఆనాడు దేవాలయం దగ్గరికి వెళితేనే మనుషులకు పాపక్షమాపణ, అవును కదంటారా? కానీ ఇప్పుడు దేవాలయం కంటే గొప్పవాడు ఎందుకు అయ్యాడు తెలుసా? ఆయన అన్నాడు, ఎందుకని? ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3వ దినమున శరీరం అనే దేవాలయాన్ని. ఇప్పుడు ఆ శరీరం అను దేవాలయం అనగా జీవము గల దేవుని మందిరం. సంఘం ఏంటి? రైట్. ఇప్పుడు ఆ జీవము గల దేవుని మందిరం కట్టారు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో సంఘాన్ని కట్టారు, దేవుని మందిరాన్ని కట్టారు. ఇప్పుడు ఆ మందిరం అక్కడి నుంచి వచ్చిన సువార్త, అక్కడి నుంచి వచ్చిన ఆయన మాటలు మనల్ని ఏం చేస్తున్నాయి? పవిత్రపరుస్తున్నాయి. ఓకేనా? ఇప్పుడు మనం దేవాలయం దగ్గరికి, యెరూషలేము దేవాలయం దగ్గరికి వెళ్ళవలసిన పని లేదు. ఇప్పుడు యెరూషలేము నుండి వచ్చిన సువార్త ద్వారా మనం ఏమవుతున్నాం? పవిత్రులు అవుతున్నాం. పాపము నుండి మనం ఏమవుతున్నాం? పవిత్రులు అవుతాం. ఇప్పుడు ఎవరు గొప్పవారు? దేవాలయం గొప్పదా, యేసుప్రభు గొప్పదా? రైట్. ఇప్పుడు దేవాలయం కంటే గొప్పవాడు ఎక్కడ ఉన్నాడు? యెరూషలేము వెళ్ళవలసిన పని లేదు ఇప్పుడు మనకి. ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నాం? క్రీస్తు సంఘంలో ఉంటే ఎక్కడ ఉన్నట్టండి? క్రీస్తు సంఘంలో ఉన్నామంటే ఆ గొప్పవాడి దగ్గర ఉన్నట్టు. క్రీస్తు సంఘంలో లేమా, ఆయన దగ్గర లేనట్టు, ఆ గొప్పతనం లేనట్టే. ఓకేనా? అబ్రహాం సంఘం, పేతురు సంఘం, వీళ్ళందరికంటే గొప్పవాడైనా. అందుకే ఆయన గొప్ప నామం, అబ్రహాము నామమే గొప్పగా చేశాడు కదా. మరి ఈ తండ్రినే గొప్పగా చేసినప్పుడు ఆయన నామాన్ని కూడా ఏం చేశాడు తండ్రి? అన్ని నామముల కంటే అది. అందుకు ఆయన నామం, ఎందుకంటే అన్నిటిలో గొప్పవాడు, అందరికంటే గొప్పవాడు. ఎవరో? యేసుక్రీస్తు. ఆ గొప్పవాడి దగ్గర మనం ఉన్నావా లేదంటారా? అందుకే ఎంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసిన ఎడలా ఇంక లేదురా బాబు అంటున్నాడు. అందుకే రక్షణ ఏం చేయకూడదు అది. ఎందుకని ఆ గొప్ప రక్షణ ఆ గొప్ప రక్షకుడి దగ్గరికి తీసుకుని వస్తుంది. ఆ రక్షణ లేకపోతే ఆ గొప్ప రక్షకుడి దగ్గరికి వచ్చే అవకాశం, ఇప్పుడు చెప్పండి, ఎంత ధన్యులు అండి, ఎంత ధన్యులు. అది ఎందరికంటే గొప్పవాళ్ళు. ఇప్పుడు యోబు గారికి అంత ఆస్తి ఉంది, అది ఆస్తి గొప్పదా? అంత ఆస్తి పరలోకం వెళ్తుందా? వెళ్దాం. కానీ గమనించాలి, ఆ గొప్ప దేవుని దగ్గర ఉన్నాం, ఆ గొప్పతనం మనల్ని ఏం చేస్తుంది? పరలోకం తీసుకుని వెళ్తుంది. అందుకే గమనించాలి, ఈ మర్మము గొప్పది అంటాడు ఆయన. అన్నాడా లేదా? ఈ మర్మము గొప్పది. నేను ఎవరి కోసం చెప్తున్నాను? నేను క్రీస్తుని గూర్చి, సంఘముని గూర్చి చెప్తున్నా. ఆ గొప్ప మర్మమే లోకానికి తేలలేదు. ఓకేనా? ఆ గొప్ప మర్మమే లోకానికే తేలలేదు. ఆ గొప్ప మర్మం మనం తెలుసుకున్నాం. ఆ గొప్ప మర్మం తెలుసుకుని ఆ గొప్ప రక్షణ మనం పొందుకున్నాం. ఆ గొప్ప రక్షకుడి దగ్గర మనం చేరు కనుక. ఓకేనా? ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నాం మనం? అమ్మా రైట్. చివరి ఒక్క మాట చెప్పింది ముగించేస్తాను. యోహాను సువార్తలో గత కాలం ఒక మాట చదువుకున్నాం. ఏమన్నాడు? 8వ అధ్యాయములో మన వారం చదువుకున్నాం. ఏమని? 29వ వచనం, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు గనుక ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుచున్నాను గనుక ఆయన నన్ను. అంటే ఇప్పుడు ఆయనతో ఎవరున్నారు? ఆయనతో ఎవరున్నారమ్మా? ఒక్కసారి మళ్ళా చదవండి. ఆయనతో ఎవరున్నారని చెప్తున్నాడు? యేసు ప్రభుతో ఎవరున్నారని. అంతేనమ్మా? ఓకే. ఒక మాట చూపిస్తాను. ఒక మాట. నేనును తండ్రి ఏమై ఉన్నామని చెప్పాడు ఆయన. లోక సువార్త
లూకా సువార్త 10:16 10:16 త్వరగా. మీ మాట వినువాడు మీ మాట వినువాడు నా మాట విను. మేము నిరాకరించువాడు నన్ను నిరాకరించువాడు. ఇక్కడ ముగ్గురు ఏటయ్యా అంటే యేసు ప్రభు శిష్యులతో చెప్తున్నాడు, మీ మాట ఎవడైతే వింటాడో నా మాట వింటాడు, నా మాట ఎవడైతే వింటాడో నన్ను పంపిన వాని మాట. ఓకేనా? అన్నడా లేదా చెప్పాలి, అన్నడా లేదా? రైట్. ఇప్పుడు అపోస్తుల యొక్క మాట ప్రభు మాట. ప్రభు ఎవరి మాట? తండ్రి మాట. అదే కదా అన్నాడు. ఇప్పుడు ఎవరైతే అపోస్తుల మాట వినలేదో, ఎవరి మాట వినలేదు? డైరెక్ట్గా తండ్రి అయిన దేవుని మాట వినలేదు. ఓకేనా? అయితే ఈ ఒక్క విషయాన్ని ఆలోచించాలి. ఈ ముందున్నవారు అందరు చనిపోరే, ఆ గొప్ప దేవుని తెలుసుకుని చనిపోయారే ముందున్న వాళ్ళు ఎవరో? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. వీళ్ళందరినీ హెబ్రీ పత్రిక 12 మొదటి వచనంలో ఏమన్నా తెలుసా? ఎంత గొప్ప సాక్షి సమూహము అన్నాడు. అన్నాడా లేదా? ఎంత గొప్ప సాక్షి ఆవరించిందంట. ఏమా? ఎంత గొప్ప సాక్షి సమూహం ఏం చేసిందంట? ఆవరించిందంట. యోహాను పత్రిక 4:4 మీరు అంటే చిన్నపిల్లలు అంటే సండే స్కూల్ పిల్లలు కాదు, అది మనల్ని కూడా సంబోధించి మాట్లాడాడు. చదవండమ్మా. మీలో ఉన్నవాడు, అది తెలాలి. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడు కంటే. ఒకసారి లోకంలో ఎవరున్నారు? అదండి మాట్లాడు. సమస్త దేవతలు, సమస్త రాజ్యాలు ఉన్నాయి లేవంటారు? చెప్పండి. లోకలు ఎన్ని గొప్పవి ఉన్నా మీలో ఉన్నవాడు ఎవరో? ఎందుకని లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు మీలో ఉన్నాడు. మీరు లోకంలో ఉన్న వాటిని చూసి అవి గొప్పవని ఎంచుకోకండి, కానీ మీలో ఉన్నవాడు ఎవరో? గొప్పవాడు. ఇప్పుడు చెప్పుకున్నాం మనం. ఆ గొప్పవాడు నిన్నేం చేస్తాడో అది నేను అంటాడు. అంత గొప్పవాడు ఎక్కడున్నాడు ఇప్పుడు? మీలో. అర్థం చేసుకోవాలి. అది కదండి అన్నాడు. మరొకసారి చదవండి. ఒకసారి మీలో ఉన్నవాడు. పాయింట్ అర్థం. మీలో అంటే ఇప్పుడు సంఘంలో ఎవరున్నారు? ఒక్కసారి సంఘంలో ఎవరున్నారో? సంఘంలో ఎవరున్నారు? తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, కుమారుడైన క్రీస్తు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, సాక్ష్య సమూహం ఉంది, పరిశుద్ధులు ఉన్నాం. ఇప్పుడు ఇవన్నీ ఉన్న చోట ఎవరుంటారు? ఇవన్నీ ఉన్న చోట ఎవరు? మీలో అని మాట అన్నాడు. సంఘం మీలో ఉన్నవాడు అంటే ఇప్పుడు యేసు ప్రభు కంటే గొప్పవాడు ఉన్నాడా లేదా? ఇక్కడ పరిశుద్ధాత్ముడి కంటే గొప్పవాడు ఉన్నాడా లేదా? ప్రవక్తలందరికంటే గొప్పవాడు ఉన్నాడా లేదా? ఆ గొప్పవాడిని మాటల దగ్గరకు వచ్చో, ఆ గొప్పవాడు చేసిన క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చో, ఆ గొప్పవాడు ఇప్పుడు మనలో ఉన్నాడు, మీలో ఉన్నాడు. అవునగా చెప్పాలి. మీలో గొప్పవాడు ఉన్నప్పుడు మీరు లోకంలో ఉన్న వాటిని చూసి భయపడవలసిన పని లేదు. ఓకేనా? ఒకవేళ లోకంలో ఉన్న వాటిని చూసి భయపడ్డారనుకోండి, మీలో ఉన్నవాడు తక్కువవాడని అర్థం. అంతేనే కదంటారా? మీలో ఉన్నవాడు ఎవరైనా దాని అర్థం వస్తుంది. అది ఇప్పుడు నువ్వేం చేసుకోవాలి, మనం ఏం చేసుకోవాలి? మనలో ఉన్నవాడు గొప్పవాడు. మనలో ఉన్నవాడు గొప్పవాడు అయినప్పుడు నువ్వు గొప్పవాడివే. అమ్మా అంతేనా? మనలో ఉన్నవాడు గొప్పవాడైతే అంతే కదండి, దాని అర్థం అదే కదండి. ఇప్పుడు అంతేగా గొప్పవాడిగా చేశాడా లేదా? అబ్రహాముని, యాకోబుని, యోబుని వీళ్ళందరినీ గొప్పగా చేశాడా లేదా? చేశాడు. ఎందుకని? ఆ గొప్పవాడి దగ్గర ఉన్నారు కనుక. ఇప్పుడు మనలో కూడా గొప్పవాడు ఉన్నాడా లేదా? చెప్పాలి. ఉన్నాడా లేదా? ఉన్నాడా? రైట్. ఇప్పుడు ఓకేనా? గొప్పవాడు ఉన్నాడా లేదా? ఉన్నాడు. ఇప్పుడు మత్తయి సువార్త 18 మొదటి వచనం ముగించేసుకుందాం. మత్తయి సువార్త 18 మొదటి వచనం. ఆ కాలమున శిష్యులు యేసు ప్రభు దగ్గరకు వచ్చి పరలోక రాజ్యంలో, అది వచ్చేసిందంట టాపిక్. ఓకేనా? పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడయ్యా అని అడుగుతున్నాడంట. అంటే పరలోక రాజ్యం ఏంటి? గొప్పవారు ఉండే చోటు. ఇంకో మాట,
పరలోక రాజ్యం గొప్పదే, కానీ ఆ గొప్ప రాజ్యంలో కూడా ఎవరు గొప్పోడు ఉంటాడు. మళ్ళా ఇక్కడ కూడా ఏంటి, మనుషులు ఎవరు గొప్పోడు అనుకుంటున్నాం మనం, అంతేనా? కనుక ఇక్కడ ఎవరు గొప్పోడు అనుకున్నప్పుడు ఓకే, ఇక్కడ గొప్ప ఉన్నదే, కానీ పరలోక రాజ్యం గొప్ప. ఈ లోకరాజ్యం కంటే పరలోక రాజ్యం గొప్ప. ఎందుకంటే ఆయన స్వరక్తం ఇచ్చి, రైట్. ఇప్పుడు ఆ రాజ్యంలో కూడా అసలు అక్కడ గొప్ప ఎవరో, తండ్రి అయిన దేవుడు, అంతేనా? తర్వాత క్రీస్తు ప్రభు, తర్వాత పరిశుద్ధాత్ముడు, అంతేనా కదంటారా? ఆ తర్వాత గొప్ప సాక్షి సమూహం, తర్వాత మనం అందరం. కానీ ఎక్కడ కూడా ఏంటయ్యా అంటే ఎవడు గొప్పోడు అన్నారు, అడిగారట. ఎవరిని? యేసుప్రభుని. అక్కడ కూడా ఎవడు గొప్పోడయ్యా అంటున్నారట. యేసుప్రభు ఎంత తేలిగ్గా చెప్పాడు చూడండి. ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు వారి ఎవరు గొప్ప గొప్ప అంటున్నారే, వారి మధ్య నిలవబెట్టి ఇట్లా, నేను మీరు మార్పునుంది బిడ్డల వంటి వారు అవుతేనే కానీ పరలోక రాజ్యంలో అది. అంటే ఇప్పుడు పరలోక రాజ్యంలో ఎలాంటి వారు ఉంటారు తెలుసా? బిడ్డల వంటి మనస్తత్వం కలిగిన వాడు మాత్రమే ఉంటాడు. లోకంలో ఉన్న మనస్తత్వాలు కలిగి మళ్ళీ దేవుని రాజ్యంలో ఉండలేవండి. నేను గొప్ప, నువ్వు తక్కువ, నేతలు నువ్వు గొప్ప, నేను తక్కువ అని ఈ గొప్పతనాలు ఇక్కడ పనిచేయవు. ఎందుకంటే మనం ఉన్నదే గొప్పవాని దగ్గర. మనం ఉన్నది ఎవరి దగ్గర? గొప్పవాని దగ్గర. నీ గొప్పతనాన్ని తీసుకుని వచ్చి పెట్టలేదు ఆయన కృప ద్వారా గొప్పవాని దగ్గరికి మనం వచ్చాం. మరి ఇక్కడికి వచ్చాక ఏం చేయాలి? బిడ్డలు ఎలాగైతే తగ్గించుకుంటారో అలాంటి స్వభావం ఉండాలి. ఒక మాట, బిడ్డ లాంటి స్వభావం ఏంటంటే, బిడ్డను మాట అన్నామనుకోండి ఏమవుతాం? బిడ్డను మాట అన్నామనుకోండి ఏమవుతుంది? మరలా చూసేసుకుంటుంది, మళ్ళీ అమ్మ నాన్న అంటే వచ్చేస్తుంది, కొట్టినా కూడా. అలాగే దేవుని మాటలు గాయపరిచిన, దేవుని మాటలు మనల్ని బాధపరిచిన మన మేలు కోసం. ఎందుకంటే గాయం పెట్టేది ఆయన, గాయం కట్టేది కూడా ఆయన. అలాగే వాక్యం అనేది అన్నిసార్లు మనకు అనుకూలంగా ఎప్పుడూ ఉండేది కాదు. కానీ ఒక మాట, ఆయన మాట నన్ను గాయపరుస్తుంది అంటే నా మేలు కోసమే కదా. అలా మనం తీసుకున్నాం అనుకోండి, పిల్లల లాంటి మనస్తత్వం ఉండి దేవుణ్ణి తండ్రిని విడిచిపెట్టకుండా ఉన్నామనుకోండి, మనమే గొప్పవారు. ఓకేనా? అంటే ఇప్పుడు బిడ్డ లాంటి మనస్తత్వం మనలో ఉండాలి. అన్నడా లేదో చెప్పాలి. అది ఇప్పుడు పరలోక రాజ్యంలో దేవుని సంఘంలో ఎవరు గొప్పవారు? ఇప్పుడు ఎంత తగ్గించుకుంటావో అంత గొప్పవాడు, ఎంత హెచ్చించుకుంటావో అంతా కూడా ఏమవుతున్నాం? ఉన్న గొప్పతనాన్ని పోగొట్టుకుంటున్నాం. అందుకే ఏం చేసుకోవాలి? మనం పిల్లలాంటి స్వభావం కలిగి ఉండాలి. అందుకే చిన్నపిల్లలారా అనడం మాట, దాని అర్థం ఏంటి? మనస్తత్వాలు అలాగ ఉండాలి. ఓకేనా? మనస్తత్వాలు మనం అలాగ ఉండాలి. ఎలాగా? అంతే. మన పిల్లల్ని ఒక తల్లిదండ్రులుగా వాళ్ళ మేలు కోసం ఎలాగైతే ఖండించి వాళ్ళ మేలు కోసం మనం చెప్తామో, అలాగే మన జీవితాలు కూడా దేవుని యొక్క మాటలు అండర్లైన్ చేసుకోండి. దేవుని యొక్క మాటలు అన్నడా లేదా? యెహోషువతో ఏం చెప్పండి? నేను చెప్పిన మాటలన్నీ నువ్వు ఒక్కటి కూడా తప్పిపోకుండా బోధించాలి అన్నాడా లేదా? అన్నాడా లేదా? అప్పుడు ఏమన్నాడు? మీరు ఎలా నడుస్తారు, మీరు ఎలా నడుస్తారు, నడవండి, నేను నా ఇంటి వారిని ఏం చేస్తామని చెప్పుకున్నాడు ఆయన. అంతే, చెప్పడం వరకే మా పరిధి. మీరైనా నేనైనా ఒకవేళ తప్పు చేస్తే మిమ్మల్ని విడిచిపెట్టడు, మమ్మల్ని విడిచిపెడతాడా? నువ్వు ఏదైనా కాకపడితే పడిపోతాడు ఆయన? చెప్పాలి. కాకపడితే పడిపోయేవాడు కాదు. ఇంకా చెప్పాలంటే గొప్పవాడికి గొప్ప దెబ్బలు ఉంటాయి మళ్ళా, అంతేనా? చెప్పండి. పైనుంచి పడిపోనుకొని దెబ్బలు ఎక్కువ ఉంటాయి, కింద నుంచి పడిపోయిన దెబ్బలు ఉండవు కదంటారా? కనుక ఓకే, ఆ దేవుడు ఆ స్థాయి ఆ స్థితి ఇచ్చాడు అనుకో, దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇంకొక మాట, యేసు ప్రభు కూడా ఎవరిని గొప్పవాడు అన్నాడు? తండ్రిని. యేసు తండ్రి చెప్పిన మాటలు చెప్పడానికి వచ్చాడా లేదా? చెప్పాలి. మరి ఏనాడైనా మొహమాటంగా బోధించాడా? మొహమాటం లేకుండా బోధించాడా లేదా? ఉన్నది ఉన్నట్లు చెప్పాడా లేదా? కానీ కొందరికి నచ్చింది, కొందరికే నచ్చలేదు. నచ్చిన వారు ఏం చేశారు? ప్రభుని వెంబడించాడు. అవునా కదంటారా? పేతుర్ని ఏమన్నాడు? ఈ సిలువ మరణం నీకు దూరం అవును కాక అంటే పేతుర్ని ఏమన్నాడు? ఒరే సాతానా అన్నాడా లేదా? ఆ మాట నువ్వు అంటలేదు, లోపల ఒకడు ఉన్నాడు రా, అందుకే ఏమన్నాడు? సాతానా అన్నాడట. అవునా కదా? మరి పేతురు గారు ఫీల్ అయ్యాడా? లేదు, ఆలోచన చేయలేదు. అందుకే వారు సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభుని వెంబడించారు. ఎందుకని? ఆయన గొప్పవాడు అన్న సంగతి వాళ్ళు తెలుసుకున్నారు కనుక. అందుకే ఎప్పటికీ కూడా వాళ్ళు చనిపోయిన అపోస్తులు ఆ గొప్పతనం మనం ఏం చేసుకుంటూ వస్తున్నాం? చెప్పుకుంటూ వచ్చినాం. అలాగే ఆ గొప్పవాడిని ప్రకటించిన వారు కూడా ప్రవక్తల గొప్ప సమూహము మనల్ని ఆవరించారు లేదా? రైట్. వీళ్ళందరూ కూడా గమనించాలి.
ఆ గొప్ప రక్షణ కొరకే ఎదురు చూశారు. ఓకేనా? ఇప్పుడు ఆ గొప్ప రక్షణలో ఉన్నామా లేదా? ఉన్నాం. ఆ గొప్పవాని ఇంట్లో ఉన్నామా లేవా? చెప్పాలా? గొప్పవాని ఇంట్లో ఉన్నామా లేవా? ఉన్నాం. కొన్ని చిన్న పాత్రలు ఉంటాయి, కొన్ని పెద్ద పాత్రలు ఉంటాయి. గొప్పవాని ఇంట్లో ఏముంటాయి? కొన్ని పాత్రలు కూడా ఉంటాయి కదా. కానీ అవన్నీ కూడా ఎవరింట్లో ఉన్నాయి? గొప్పవాని ఇంట్లో ఉన్నాయి. అందుకే పాత్ర చిన్నదైనా గొప్పవాని ఇంట్లో ఉంది. ఓకే, మన జీవితం చిన్నదైనా గొప్పవాడి దగ్గర ఉన్నాం. అందుకే ఎక్కడో పని చేసేది వేరు, సీఎం గారి ఇంట్లో పని చేసే పని వేరు. అవునంటారు కదంటారా? అలాగే దేవుని ఇంట్లో మనం పనివారుగా ఉన్నాం, పరిచారకులుగా ఉన్నాం. మనల్ని మనం తగ్గించుకోవాలి, ఆయన్ని గొప్ప చేయాలి. యేసుప్రభు అంతటి వాడు ఈ లోకానికి వచ్చి పరిచారం చేశాడు, పని చేయించుకోలేదు. అవునా కదంటారా? కొడితే కొట్టించుకున్నాడు, తిడితే తిట్టించుకున్నాడు. ఇప్పుడు ఆయన పసి మనసు ఉందా లేదా ఆయనకి? చెప్పండి. చెప్పడం చాలా సులువు, కానీ చేయడం కాడికి వచ్చేయడానికి ఎలాగుంది? కష్టం. కానీ యేసుప్రభు ఏం చేశాడు? అన్నాడా లేదా? ఇదిగోరా బాబు, ఎంత పసిపిల్లలుగా మీరు తగ్గించుకుంటే కానీ పరలోక రాజ్యం గొప్పవాడిగా ఉండలేరు అన్నాడు. మరి యేసుప్రభు తగ్గించుకున్నాడా లేదా? తగ్గించుకున్నాడు గనకే అన్ని నామముల కంటే గొప్ప నామము తండ్రి కుడిపార్శ్వన ఉండే భాగ్యాన్ని ఆయన సంపాదించి. మనం కూడా దేవుని కృప వల్ల ఆ గొప్పవాడి దగ్గరికి వచ్చాం, గొప్పవాడితో ఉన్నాం. ఆ గొప్పతనం మనం కాపాడుకోవాలంటే మన గొప్పతనాన్ని ఎప్పుడూ చెప్పుకోకూడదు, ఆయన చెప్పుకోవాలి. మోషే గొప్పవాడు, అబ్రహాము గొప్పవాడు, ఆయన చెప్పుకోవాలి. మనం గొప్పతనాలు ఏమి చెప్పుకోవడం. మనం ఆ గొప్పవాడినే గొప్పగా చెప్పాలి, ఆ గొప్ప నామాన్నే గణపరచాలి. ఆయనే గొప్పవాడు. ఓకేనా? కనుక మనం తగ్గించుకుందాం, ఆ గొప్ప నామాన్ని ప్రకటిద్దాం. ఓకేనా? మనం అందరూ ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నాం? ఓకే, ఇప్పుడు తక్కువ వారమా ఎక్కువ వారమా? అది అందుకే మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పోడు మనతో ఉన్నప్పుడు ఇంకెందుకండి? ఓకేనా? గొప్పవాడే మనతో ఉన్నాడు కనుక ఆ గొప్పవాడిని విడిచిపెట్టవద్దు, గొప్పవాని మాటలు అనుసరిద్దాం. ఆ గొప్పవాడు ఉండే లోకానికి దేవుని కృప అయితే చేరడానికి ప్రయత్నం చేద్దాం. అందరికి వందనాలు. థ్యాంక్ యూ.